నమస్తే వెల్కమ్ టు మెగా 9 టీవీ 108 ఇది అంబులెన్స్ నెంబర్. ఈ నెంబర్ కాల్ చేయగానే అంటూ క్షణాల్లో మీ ముందుకు ఉంటుంది. దివంగత సీఎం రాజశేఖర రెడ్డి చెప్పిన తీరు ఇప్పటికీ మర్చిపోలేం. ఆయన స్ఫూర్తితోనే తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క తాను ప్రాతినిధ్యం వహిస్తున్న విద్యుత్ శాఖలో సరికొత్త సేవను అందుబాటులోకి తీసుకువచ్చారు. సరిగ్గా 2024 అక్టోబర్ 21న హైదరాబాద్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మృతివనం వద్ద దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థకు చెందిన విద్యుత్ అంబులెన్స్లను ఆవిష్కరించారు. దీనిని క్విక్ రెస్పాన్స్ టీమ్ అని కూడా అంటారు. ఈ విద్యుత్ అంబులెన్స్ల స్పెషాలిటీ విషయానికి వస్తే ప్రతి వాహనంలో ఒక అసిస్టెంట్ ఇంజనీర్, 3 లైన్స్ సిబ్బంది, అలాగే అవసరమైన మెటీరియల్స్తో పాటు 24 అవర్స్ సిద్ధంగా ఉంటారు. ప్రతి వాహనంలో థర్మోవిజన్ కెమెరాలు, పవర్ రంపం మిషన్, నిచ్చెనలు, ఇన్సులేటర్లు, కండక్టర్లు, కేబుల్స్ వంటివి ఉంటాయి. ఈ వాహనంలో ఎర్త్ రాడ్లు, హెల్మెట్ వంటి భద్రతా పరికరాలు కూడా ఉంటాయి. కొత్తగా వచ్చిన వాహనాలు ట్రాన్స్ఫార్మర్లను తీసుకువెళ్లగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఫలితంగా సిబ్బంది వాటిని సమయంలో తరలించడానికి, మార్చడానికి అవకాశం ఏర్పడుతోంది. జియోగ్రాఫికల్ పొజిషనింగ్ సిస్టమ్ ఆధారిత సంకేతాలతో పనిచేసే ఈ వాహనాలు విద్యుత్ సరఫరాలో ఏర్పడితే అతి తక్కువ సమయంలో ఈ సంఘటన ప్రదేశానికి చేరుకుని యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ సరఫరా పునరుద్ధరణ గావిస్తాయి. ఈ విద్యుత్ అంబులెన్స్లు దక్షిణ తెలంగాణ పరిధిలో 165 వాహనాలు, వాటిలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 97 వాహనాలు, వికారాబాద్కు 4, నారాయణపేటకు 3, వనపర్తికి 2, మహబూబ్ నగర్కు 5, నాగర్ కర్నూలుకు 4, గద్వాల్కు 3, యాదాద్రికి 6, నల్గొండకు 9, సూర్యాపేటకు 7, మెదక్కు 5, సిద్దిపేటకు 9, సంగారెడ్డికి 11 వాహనాలను పంపిణీ చేశారు. అలాగే ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలో 100 వాహనాలు ఏర్పాటు చేశారు. సామాన్యులు సైతం విద్యుత్ అంబులెన్స్లను గుర్తుపట్టే విధంగా వీటిని డిప్యూటీ సీఎం భట్టి తయారు చేయించారు. అయితే గత ప్రభుత్వం హయాంలో ఈ రకమైన వాహనాలు లేకపోవడంతో విద్యుత్ అంబులెన్స్లను రన్ చేసేవారు. దీంతో విద్యుత్ దుర్వినియోగం అయ్యేది. అంతేకాకుండా విద్యుత్ అద్దెల రూపంలో ₹1000 బిల్లులు పొందేవారు. విద్యుత్ పునరుద్ధరణ పనుల్లో చాలా ఆలస్యం జరిగి వినియోగదారులు గంటల తరబడి అంతరాయాలు ఏర్పడేవి. బిల్లుల్లో కూడా చాలా అవకతవకలు ఉండేవి. అప్పటి అధికారులు కూడా పట్టించుకోలేదు. ఎప్పుడైతే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ తరహా వాహనాలను తీసుకొచ్చారో అప్పటి నుంచి కూడా విద్యుత్ అంతరాయం ఏర్పడినప్పుడు క్షణాల్లో స్పందిస్తున్నారు. అంబులెన్స్లు కూడా నిరంతరం పనిచేస్తున్నాయి. విద్యుత్ సమస్యల పరిష్కారం కూడా నిమిషాల వ్యవధిలోనే లభిస్తోంది. దీంతో ప్రజల నుంచి కూడా భట్టి తీసుకువచ్చిన కొత్త రకం విద్యుత్ అంబులెన్స్లపై కూడా మంచి స్పందన వస్తోంది. గాలులు వచ్చినప్పుడు చెట్ల కొమ్మలు విద్యుత్ తీగలపై పడటం వలన సరఫరాలో అంతరాయం కలిగేది. గతంలో ఇలాంటి సందర్భాలలో గంటల కొద్దీ విద్యుత్ సరఫరా నిలిచిపోయేది. మా ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని బయటకు చూస్తే చాలు ఈ వాహనం కనిపిస్తోంది. విద్యుత్ సిబ్బంది కూడా సంస్థ లోగో ఉన్న సేఫ్టీ జాకెట్ ధరించి వస్తున్నారు. పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయనే భరోసా ఉంటుందని స్థానికులు అంటున్నారు. మొత్తంగా చూసుకుంటే డిప్యూటీ సీఎం భట్టి తీసుకొచ్చిన సరికొత్త విద్యుత్ అంబులెన్స్ వ్యవస్థ ఏడాది కాలంలో సక్సెస్ అయింది. ఈ ఘనత భట్టికే దక్కుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.